సో డాలస్ హిస్టరీ ఏంటంటే ఇండియన్ క్రౌడ్ 1990s నుండి రావడం స్టార్ట్ అయింది యూఎస్కి అండ్ అట్ ద సేమ్ టైం డాలస్ ఏరియాకి. సో ఆ టైంలో కంపెనీస్ అన్నీ డాలస్ డౌన్ టౌన్లో ఉండేవి అండ్ మన ఇండియన్ క్రౌడ్ వచ్చేసి ఇర్వింగ్ అనే సిటీలో ఉండేటోళ్ళు. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది డాలస్కి. సో ఆ ఇర్వింగ్ అనే సిటీలో స్టార్టింగ్ వచ్చిన ఇండియన్ క్రౌడ్ అంతా ఇర్వింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇర్వింగ్ ఆల్మోస్ట్ ఎటు మూలకి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ క్రౌడ్, మొత్తం కంప్లీట్ ఇండియన్ వైబే ఉంటుంది. కానీ ఇర్వింగ్లో నాకు తెలిసి కొత్త బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్గా అయిపోయినాయి, ఏం లేవు. ఎందుకంటే అసలు ఎంటీ ప్లేసే లేదు. సో ఏ ఇల్లు కొనాలన్నా యూజ్డ్ హౌస్ మాత్రమే కొనడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఒకవేళ కొత్తగా డాలస్ ఏరియాకి షిఫ్ట్ అవుతున్నారు, రెంట్కు ఉండాలి అనుకుంటే మాత్రం మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ డెస్టినేషన్ ఇర్వింగ్. సో ఇర్వింగ్ లో ఉండి దెన్ ఫర్దర్గా ఇల్లు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇర్వింగ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఇండియన్ క్రౌడ్ అండ్ ఆల్సో ఒకప్పుడు అంటే 1990s 2010 వరకు కూడా మొత్తం ఇర్వింగ్లోనే ఉన్నారు క్రౌడ్. అండ్ ఇర్వింగ్ ఫిల్ అయిపోయిన తర్వాత దాని పక్కన ఉన్న ఫ్లవర్ మౌండ్ ఆర్ గ్రేప్ వైన్ ఆర్ లూయిస్విల్, ఓకే, కోపెల్, సో ఇట్లా ఒక 4-5 సిటీస్లో ఇర్వింగ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఈ 4-5 సిటీలకు షిఫ్ట్ అయి ఉన్నారు. సో ఈ 4-5 సిటీలు కూడా కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ ది ఏరియా అండ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొత్త బ్రాండ్ న్యూ హౌస్ కావాలంటే ఈ ఏరియాస్లో ఎక్కడైనా సరే అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 600 to 700 పెట్టాలి బ్రాండ్ న్యూ హౌస్కి, దట్టు సింగిల్ ఫ్లోర్ హౌస్కి. సో ఇంకా ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ ఫీటేజ్ హౌస్ కావాలి అంటే ఈ ఏరియాస్లో బ్రాండ్ న్యూది 800K మ్యాండేటరీగా పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ల్యాండ్ అయిపోయింది.